తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పాలు విరిగిపోయినట్టున్నాయి భాగ్యం. ప్రసాదం పాడైపోయింది. సింధు వ్రతం ప్రారంభించిన మొదటి రోజే ప్రసాదం చెడిపోయింది. వ్రతం పూర్తయ్యేలోపు ఇంకెన్ని పొరపాట్లు జరుగుతాయో ఏంటో. అప్పటికి వదిన చేతులు జోడించి మరీ చెప్పింది, సింధు ఈ వ్రతం చెయ్యొద్దు, వ్రతంలో ఏదైనా తప్పు జరిగింది అంటే ఈ ఇంటికి ఇంట్లో మనుషులకి అరిష్టం అని. ఇప్పుడు చూస్తే అమ్మవారికి పెట్టే నైవేద్యమే నాశనమైపోయి ఉండాది. ఈ ప్రభావం ఇంట్లో ఎవరి మీద పడుతుందో ఏందో. ఈ ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది రావాలని ఆ సింధు కావాలనే వ్రతం చేస్తాను అందమ్మే. ఏంటి మీరు ఏదో సింధు కావాలని తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు? పాలు విరిగిపోతాయని, ప్రసాదం పాడైపోతుందని తనకు తెలుసా ఏంటి? చంద్ర, తెలిసి జరిగినా తెలియక జరిగినా తప్పు తప్పే కదా. నేను వద్దు అని చెప్పినా మీ అమ్మ పట్టుబట్టి మరీ సింధు చేత ఆ వ్రతం చేయిస్తుంది. సింధు నిష్ఠగా ఆ వ్రతం చేయలేదని నాకు తెలుసు. దాందేం పోయింది, ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోతుంది. అది వ్రతంలో చేసే తప్పులకి శిక్ష అనుభవించాల్సింది మనం. ఆ మహాతల్లి ఇంకెన్ని పాపాలు చేస్తుందో. ఆ పాపాలు మన పాలిట శాపాలుగా మారి మనల్ని, మన కుటుంబాన్ని ఏ విధంగా నాశనం చేస్తుందో తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది అసలు. అమ్మా, నీకు నైవేద్యం పెట్టే ప్రసాదం పాడైపోవడం నిజంగా నాకు బాధ కలిగిస్తోంది. జరిగిన దాంట్లో నా తప్పుంటే నన్ను మాత్రమే శిక్షించు. నా కుటుంబంలో వాళ్ళకి ఎలాంటి కీడు జరగకుండా చూడు. సింధు, ఎందుకే బాధపడతావు? జరిగిందంట్లో నీ తప్పేమీ లేదు. మీ అత్తయ్య మధు అన్న మాటలు నువ్వేం పట్టించుకోకు. నీ నిష్ఠ, నీ సంకల్ప బలమే నీకు శ్రీరామ రక్ష. ఆ అమ్మవారు నీకెలాంటి శిక్షలు విధించదు. నువ్వు బాధపడకే, ఊరుకో.
గుడ్ మార్నింగ్ యష్. మేడం మేడం ఏంటి ఇలా వచ్చారు? కాల్ చేస్తే నేనే ఆఫీస్కి వచ్చేవాడిని కదా. నీకు సింధుకి ఒక గుడ్ న్యూస్ చెప్పాలని పర్సనల్ గా ఇలా వచ్చాను యష్. గుడ్ న్యూసా? ఏంటి మేడం అది? లాస్ట్ టైం నువ్వు సింధు కలిసి నా ప్రాజెక్ట్ లో వర్క్ చేశారు కదా. అవును. ఆ ప్రాజెక్ట్ లో మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. మన అగ్రిమెంట్ ప్రకారం ప్రాఫిట్ లో నీకు సింధుకి 20% ఇవ్వాలి కదా. అందుకే ఆ చెక్ ఇచ్చిపోదామని వచ్చాను. ఇదిగో యష్ నీ చెక్. థ్యాంక్ యూ మేడం. యష్ సింధు ఎక్కడా? తను వ్రతంలో ఉంది మేడం. సింధు వ్రతం చేస్తోందా? గుడ్. ఒకసారి పిలుస్తావా? తనకు కూడా చెక్ ఇచ్చేసి వెళ్తాను. అలాగే మేడం. సింధు 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 నమస్తే మేడం. నమస్తే సింధు. ఒక్క నిమిషం సింధు. ఇదిగో నీ చెక్ తీసుకో. నాకు చెక్ ఎందుకు మేడం? మనం చేసిన ప్రాజెక్ట్లో డబుల్ ప్రాఫిట్స్ వచ్చాయి. ఇదంతా నీ వల్లే సింధు. ఎంతో కష్టపడి ప్రాజెక్ట్ ని కంప్లీట్ అయ్యేలా చేశావు. దానివల్లే ఎక్కువ లాభాలొచ్చాయి. అందుకే ఆ ప్రాఫిట్ లో నీకు యష్కి షేర్ ఇస్తున్నాను. నీ 20% కి సంబంధించిన చెక్ తీసుకో. మేడం మా ఇంటి పెద్ద మా అత్తయ్య మేడం. మా అత్తయ్య చేతికే ఇవ్వండి. ఇదిగో అమ్మే, ఎందాక ప్రసాదం విషయంలో వదిన సింధుని తిట్టింది కదా. ఎట్టాగైనా సరే వదిన్ని కూల్ చేయడానికే చెక్కు ఆవిడికి ఇమ్మంటుంది. అవునమ్మి, నాకు అర్థమై ఉండదు. మేడం మా అత్తయ్య చేతికి ఇవ్వండి. దమయంతి గారు తీసుకోండి. మీరు తీసుకుంటేనే మీ కోడలు సంతోషపడేలా ఉంది. తీసుకోండి. ఏంటి దమయంతి అలా ఉండిపోయావు? నీ కోడలు సింధుకి నువ్వంటే ఎంత గౌరవం లేకపోతే ఆ చెక్కు మా అత్తయ్యకి ఇవ్వండి అంటుంది చెప్పు. దాము తీసుకో. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు?